హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. ఫ్యాన్స్ అయితే మాత్రం బీభత్సంగా అలచలేదు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ వాళ్ళ కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని అనౌన్స్ చేశాడో, అసలు రోహిత్ శర్మని ఎందుకు కెప్టెన్సీ తీసేశారు? రోహిత్ శర్మ ఏజ్ ప్రజెంట్ 36 ఇయర్స్, ఎంఎస్ ధోని 42 ఇయర్స్ వచ్చిన సిఎస్కి తనే కెప్టెన్ చేస్తున్నాడు. అండ్ విరాట్ కోహ్లీ తనే స్వయంగా కెప్టెన్ నుంచి తప్పుకున్నాడు కాబట్టి ఆర్సీబీ యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ ముంబైకి 10 సంవత్సరాలు కెప్టెన్గా ఉండి 5 సార్లు ట్రోఫీ కొట్టించి ఛాంపియన్ చేసినటువంటి ఛాంపియన్ కెప్టెన్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అని చెప్పి ముంబై డైహెడ్ ఫ్యాన్స్ అయితే ముంబైకి సంబంధించినటువంటి జెర్సీస్ కానీ జెండాలు కానీ ఇంకా చాలా థింగ్స్ అయితే వీళ్ళైతే తగలబెడుతున్నారు. ఇంకా ముంబై సోషల్ మీడియాకి సంబంధించి చూసుకుంటే ట్విట్టర్లో ఇప్పటికే 4 లక్షల మంది అన్ఫాలో చేస్తే ఇంకా ఇన్స్టాగ్రామ్లో దగ్గర 6 లక్షల మంది అన్ఫాలో చేశారు. ఇప్పుడు ఇంకా మీరు వీడియో చేసే టైంకి ఎంతమంది అన్ఫాలో చేశారో నాకైతే తెలియదు. ఇప్పుడు నేను చేస్తున్న టైంకి అయితే ఇంతమంది అయితే ఉన్నారో. ఎలా అసలు ఎందుకు జరుగుతుంది? హార్దిక్ పాండ్యా ఆల్ ఆఫ్ ద సడన్గా గుజరాత్ టైటన్స్ గొడవ పెట్టుకుని ముంబై ఇండియన్స్లోకి వచ్చాడు. తనే గొడవ పెట్టుకుని వచ్చినప్పుడు అలాంటి ప్లేయర్ని వీళ్ళు మళ్ళీ కెప్టెన్కి ఇలా చేశారు. ఆల్రెడీ ముంబై టీంలో లాస్ట్ రోహిత్ శర్మ ఇంజూరీ అయినప్పుడు సూర్య కెప్టెన్సీ చేశాడు. ఇంకా బుమ్రా కూడా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాడు. తనకు కూడా కెప్టెన్సీ చేయాలని చెప్పి హోప్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళందరూ రోహిత్ శర్మ ఉన్నాడని చెప్పి సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు సడన్గా హార్దిక్ పాండ్యా టీంలోకి వచ్చాడని చెప్పి రోహిత్ శర్మని పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ చేసి మిగతా వాళ్ళందరూ సైడ్ చేయడం ఇదేమి న్యాయం అని చెప్పి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ని పిచ్చగా తిట్టేస్తున్నారు. ఇంకా రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ చేయడం పట్ల సూర్యకుమార్ యాదవ్ అయితే తన ఇన్స్టాలో హార్ట్ బ్రోకెన్ అన్నట్టుగా ఒక స్టోరీ అయితే పెట్టాడు. ఇంకా కొన్ని రోజుల ముందు జస్ప్రీత్ బుమ్రా కూడా తన ఇన్స్టా స్టోరీలో సైలెన్స్ ఇస్ ద సమ్టైమ్స్ బెస్ట్ ఆన్సర్ అని చెప్పి తను కూడా ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? ముంబై మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఎన్నో రోజుల నుంచి టీంకి లాయల్టీగా ఉండి మెగా ఆక్షన్ వచ్చినా బయటకు వెళ్లకుండా ఇదే టీంలో ఉండి ఇదే టీం తరపున ఆడుతున్న ప్లేయర్స్కి కెప్టెన్సీ ఇవ్వకుండా మెగా ఆక్షన్ వచ్చిందని చెప్పి టీం నుంచి బయటకు వెళ్ళిపోయి పక్క టీంకి కెప్టెన్గా ఉండి ఆ టీంతో గొడవ పెట్టి మళ్ళీ ముంబైకి వచ్చి తను మళ్ళీ ముంబై కెప్టెన్గా చేయడం పట్ల ఫ్యాన్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు గైస్. నేను కూడా ఇంక్లూడింగ్ నేను ఐపీఎల్ చూసిన స్టార్ట్ చేసిన కాడి నుంచి అయితే రోహిత్ శర్మ కెప్టెనే. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ కాకుండా ఒక ప్లేయర్గా చూడాలంటే నా మైండ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఈ గొడవలన్నీ ఆగాలంటే ఒకే ఒకటి జరగాలి. అది రోహిత్ శర్మ తను రియాక్ట్ అయ్యి ఫ్యాన్స్ అందరిని కామ్ చేయాలి. లేకపోతే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఏదో ఒక గొడవ అయితే అవుతుంది. ముంబైకి ఉన్న ఫ్యాన్స్ అయితే చాలామంది బయటికి వెళ్ళిపోతారు. ఇంకా దీనికి సంబంధించి టైం దొరికిందిగా అని చెప్పి మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరీర్ స్టార్ట్ చేసింది హైదరాబాద్ టీం నుంచి కాబట్టి తిరిగి మళ్ళీ మా హైదరాబాద్ టీంలోకి అయితే వచ్చాయి. నీకు కెప్టెన్సీ ఇస్తామని చెప్పి లైఫ్ లాంగ్ నువ్వు ఉన్న రోజులు టీం నీకు లాయల్టీగా ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా కామెంట్లు అయితే సోషల్ మీడియాలో ఆల్చిలేదు చేస్తున్నారు. బట్ ఇవన్నీ జరగడం అయితే కష్టం. సో ఈ గొడవలన్నీ ఆగాలంటే రోహిత్ శర్మ ఏదో ఒక రియాక్షన్ అయితే ఇవ్వాలి. ఇంకా ఫైనల్గా రోహిత్ శర్మ కెప్టెన్సీ తప్పించి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేయడం ఈ ప్రాసెస్ అయితే అంత స్మూత్గా అయితే జరగలేదు. ఒకవేళ ముంబై మేనేజ్మెంట్ రోహిత్ శర్మతో చెబితే డెఫినెట్గా రోహిత్ శర్మ అనౌన్స్ అయితే చేయించేవాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాని. బట్ ఈ ప్రాసెస్ అంత స్మూత్గా అయితే జరగలేదు. మ్యాక్సిమం రోహిత్ శర్మని కెప్టెన్ నుంచి తప్పుకోకుండానే వాళ్ళే తప్పించడం జరిగింది. ఇంకా ముంబై పంపించిన స్టేట్మెంట్లో కూడా టీమ్ మేనేజ్మెంట్ అండ్ కోచెస్ అందరూ కలిసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా చేసినట్టుగా వాళ్ళదే చెప్పారు. కానీ రోహిత్ శర్మ ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా లేదు. గాయస్ ఇంకా ఫైనల్గా ఈ ఓవరాల్ స్టోరీకి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే అట్లీస్ట్ రోహిత్ శర్మ ఇంకొకరి కెప్టెన్సీ చేసి నెక్స్ట్ ఇయర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నా. ఇంకా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.